పచ్చిమిరపకాయల చట్నీకి కావాల్సినవి వేయించిన బుడ్డలు, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి. తర్వాత పచ్చిమిర్చి అందులోకి తరిగిన ఆనియన్స్ వేసుకొనేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం నూనెలో మగ్గేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకొనేసి అందులో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు వేసుకునేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇది కూడా మగ్గేంత వరకు పెట్టుకోవాలి. నూనెలో మగ్గేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసిన బుడ్డలు, మళ్ళీ ఉప్పు వేసుకొని పొడి చేసుకోవాలి. మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇలా లైట్గా నూనె వేసి మగ్గబెట్టిన పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా అవ్వాలి. మరియు టమాటాల్లో లైట్గా నూనె వేసి మగ్గబెట్టిన టమాటాలు ఇలా అవ్వాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొనేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ టమాటాలు పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ టమాటాలు చల్లగా అయిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా, బుడ్డలు ఉప్పు వేసి అందులోనే మిక్సీ పట్టుకున్న బుడ్డలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న పొడిలోనే ఈ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఉన్నవి ఫస్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఆ బుడ్డల పొడి, పచ్చిమిర్చి, ఆనియన్స్ని ఇలా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్, బుడ్డల పొడి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనము వేయించుకున్న నూనెలో మగ్గబెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇలా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అంతే, పచ్చిమిరపకాయల చట్నీ రెడీ అయిపోయింది. ఇది కచ్చా పచ్చాగా అయినా చేసుకుంటారు. కొంతమంది దోశలోకి అయితే కొంచెం మెత్తగా చేసుకుంటారు. ఈ పచ్చిమిరపకాయల చట్నీ దోశలోకి కానీ, పొంగనాల్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది.